మాట ముచ్చట. నమస్తేనా? నమస్తే. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో మీకున్న అనుబంధాలు? నాది సొంత ఊరు పులివెందుల దగ్గరే. మా నాన్న వేములపల్లి బొందిపల్లిలో పెట్టారు. నేను బొందిపల్లిలో ఉన్నాము, వేముల్లో చదివాను, పులివెందులు చదివాను. చిన్నప్పటి నుంచి చూస్తూ అంటే రాజశేఖరుని చూస్తూ పెరిగాను. అటు మా దారిలో ఇల్లు కాబట్టి మా ఇంటికి వస్తూ రాజారెడ్డి గారు వస్తుండేవాళ్ళు, ఆయనతో పాటు రాజశేఖర్ గారు అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళు. దాని తర్వాత రాజశేఖర్ ఎక్కువ రావడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అనుబంధం ఉంది. నేను దాని తర్వాత కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడ వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా రాజకీయాలు రావాలి పోయి చెప్పని నన్ను ఎంకరేజ్ చేశారు. యూత్ కాంగ్రెస్లో కూడా ఉన్నాను. దాని తర్వాత సీఎం అయిన తర్వాత దగ్గరగా ఉన్నాము. ప్లస్ పేదలకి ఏ పని కావాలన్నా ఒక నాయకుడికి వచ్చిన వాళ్ళని తీసుకెళ్తే మాత్రం కాదనకుండా చేశారు. రాబోయే తరాల వైఎస్ స్ఫూర్తిని ప్రజలకి ఎలా తీసుకెళ్తారు? వైఎస్ఆర్ ఒక కారణజన్ముడు, యుగానికి ఒకటి అంటారు. ఈ యుగానికి వైఎస్ఆర్ నా దృష్టిలో. సో ఆయన చేసిన మంచి పనులు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్య, రుణమాఫీ, ఇవన్నీ ప్రజలలో ఆర్థికంగా అభివృద్ధి చేశాయి. చదువుకోలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు చదువుకోనే విధంగా, ఆరోగ్యాన్ని కొనలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉచిత ఆరోగ్యం పొందే విధంగా, కరెంటు బిల్లులు కట్టలేక మోటార్ దగ్గర నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్న సమయంలో ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకోవడం అయితేనే, ఆ పంటలు పండించడానికి రైతులు చేసిన అప్పులు తీర్చడం కోసం రుణమాఫీ అయితేనే, ఇవన్నీ మనుషుల జీవన విధానాన్ని, ఆర్థిక స్వావలంబనాన్ని పూర్తిగా మార్చేసి చాలా మార్పు, ఖచ్చితంగా మార్పు. సో వారు చేసిన మంచి పనులని ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదు. కానీ మానవుడికి ఉన్న మరిచిపోవడం అనే స్వభావాన్ని కూడా మరిపించే విధంగా స్ఫూర్తి పనులు చేస్తూ, వైఎస్ఆర్ స్ఫూర్తి ద్వారా మేము సేవ కార్యక్రమాలు ఏ విధంగా రాజశేఖరుని పేదల కోసం చేశాము, మేము మా శక్తికి తగినంతగా పేద ప్రజలకు సేవ చేస్తూ ఈ వైఎస్ఆర్ స్ఫూర్తిని ఎప్పటికీ ఇలాగే కొనసాగే విధంగా మా తదనంతరం కూడా ఆ వైఎస్ఆర్ స్ఫూర్తి అనేది ఈ ప్రపంచంలో మనుషులు ఉన్నంతకాలం వైఎస్ఆర్ స్ఫూర్తి అనేది అదేవిధంగా కొనసాగిపోతుంది. భవిష్యత్తులో వైఎస్ఆర్ చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఆయన ప్రభుత్వంలో ఆయన చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకోవడానికి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీ ద్వారా జరుగుతుందా లేదంటే మీ సంస్థ ద్వారా చేస్తారా? వైఎస్ఆర్ సిపి వేరే, వైఎస్ఆర్ స్ఫూర్తి వేరే. మేము రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల్ని ప్రపంచానికి నలుదిశలా వ్యాపింపజేయడం కోసం వైఎస్ఆర్ స్ఫూర్తి. వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా రాజశేఖర చేసిన మంచి పనులన్నీ కంటిన్యూ చేస్తుంది. అది డిఫరెంట్. బట్ మేమేంటంటే వారు చేసిన పనులని ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మందికి తెలియదు. రాజశేఖర గారు చనిపోయి 16 సంవత్సరాలు లేదు. 16 సంవత్సరాల ముందు 16 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు. 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి వైఎస్ఆర్ ఉండేవాడంట అంటే ఏం చేశారంటే ఎవరో ఒకటి చెప్పాలి. ఆ చెప్పే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ స్ఫూర్తి ద్వారా మేము కంటిన్యూ చేస్తాం. ఓకే. భవిష్యత్తులో మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తారు. అయితే ఇందులో ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది? కుటుంబ సభ్యుల పాత్ర ఉంటుందా లేదంటే అభిమానుల పాత్ర ఉంటుందా? ఇది పూర్తిగా రాజశేఖర రెడ్డి అభిమానుల పాత్రే. కుటుంబ సభ్యులు వాళ్ళ పాత్ర ఏమి వారు చేస్తామంటే మంచి పనే కదన్నా చేయాలని చెప్పారు జగన్ గారు కూడా. వారి పాత్ర ఏముంటుంది? అంటే వాళ్ళ సలహాలు పాటిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తారనేది వాస్తవం కదా. మేము చేసేది రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులను నలుగురికి తెలపడం కోసం ఎవరి సలహాలు అవసరం లేదు. ఓకే. వారు ఇప్పుడు నాన్నగారి పేరు మంచి అభివృద్ధి అందరికీ తెలియజేసేలా చేస్తున్నారంటే జగన్ గారు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. రాజశేఖర రెడ్డి ద్వారా పథకాలు కావచ్చు, రీఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లబ్ధి పొంది మీతో పాటు మేము కూడా సహాయం చేస్తాము లేదంటే సేవ చేస్తామని మీకు ఎవరన్నా కలిశారా? లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు కానీ మేము ఎవరి సహకారం తీసుకోవడం లేదు. మేమే స్వయంగా ఇప్పుడు రేపు 8th ప్రోగ్రాం కూడా. ఓకే. భవిష్యత్తులో మేము కూడా మీతో చేరుతామంటే ఏం చేస్తాం? సంతోషం. ఇప్పుడు 10 మందికి మంచి జరుగుతున్నప్పుడు మీ చేయగలుగుతామంటే వద్దన్నాం కదా, తప్పకుండా ఆహ్వానిస్తాం. ఓకే. రాబోయే జయంతి వేడుకలు ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి? స్థాయిలో మేమేదో ఘనంగా అని చెప్పాం కానీ అందరికి ఉపయోగపడే విధంగా. ఆ రోజు రక్తదానం అంటే అన్నకి సేవ ఇష్టం కాబట్టి రాజశేఖర రెడ్డికి ఆ రోజు రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి. దాంతో
దాంతోపాటు ఆ రోజు మా ఉద్దేశం ఏంటంటే వారు చేసిన మంచి పనులు తరతరాలు గుర్తుండే విధంగా చేయడం కోసమే స్ఫూర్తి ద్వారా ప్రణాళిక రచించడం జరిగింది. ఇప్పుడు మీరు వైఎస్ స్ఫూర్తి ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఇది రాజకీయంగా ఉపయోగాని కోసమని కొంతమంది ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? సార్, రాజకీయాలకి వైఎస్ఆర్ చేసిన సేవలు చెప్పడం కోసం సంబంధం ఏముందో సార్? వైఎస్ఆర్ చేసిన సేవలు ఈ విధంగా చేశారని చెప్పి నలుగురు గుర్తునే విధంగా చేయడానికి సార్ రాజకీయ మాటలు ఇక్కడ లేవు కదా సార్. మేము రేపు చేసేది కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చేస్తున్నాం. అక్కడ అస్సలు ఎక్కడ రాజకీయ మాటలు రావు, రాజకీయ ఎజెండా ఉండదు, రాజకీయ ఎజెండా ఎజెండా కూడా ఉండదు, రాజకీయ కోణాలు కనపడదు. అసలు రాజకీయం కాదు. వైఎస్ఆర్ స్ఫూర్తి అనేది రాజకీయం కాదు. ఆయన చేసిన సేవల్ని ప్రజలకు తెలపడం కోసం పెట్టిన ఫౌండేషన్ మాత్రమే. థ్యాంక్ యూ అన్న. Please like, share and subscribe.